గురువుగారు గోదాదేవి యొక్క వైభవాన్ని అముక్తమాల్యద అనే గ్రంథం చాలా చక్కగా వివరించింది. అయితే రాయల వారు గోదాదేవి యొక్క మూర్తిమత్వాన్ని ఎలా విశ్లేషించారు? ఆముక్తమాల్యద తాను ధరించిన పుష్పమాలికను స్వామి సేవకే సమర్పించింది. ఎంత మధురమైన ఆలోచనతో కూడుకుని ఉన్నది కదా. శాస్త్రాన్ని సాహిత్యాన్ని పరిశీలించినట్లయితే నలుడు దమయంతి ఒకే వస్త్రాన్ని ధరించారు. కర్మం కాలం కారణంగా సమస్తాన్ని కోల్పోయిన నలుడు తన ఇల్లాలైన ఆ దమయంతి ధరించిన వస్త్రంలో సగభాగాన్ని కలిపి, అంటే ఇద్దరూ ఒకే వస్త్రాన్ని ధరించి బ్రతికారు. ఈ దుర్భర దారిద్ర్యాన్ని చూచి భరించలేనటువంటి నలుడు ఒక రాత్రి ఆ వస్త్రాన్ని తురించి తెంచి వెళ్ళిపోయాడు. మిగతా కథ అంతా కూడా తదుపరి అంశమే. వృత్తాంతంలో మనం స్వీకరిస్తే భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య గాలి కూడా చొరరానంత ఏకత్వ భావం, సమైక్య భావం ఉన్నప్పుడు రెండు దేహాలకు ఒకే మనస్సు, ఇది ప్రేమ. రెండు దేహాలకు ఒకే మనస్సు, ఇది భక్తి. రెండు దేహాలకు ఒకే మనస్సు, ఇది రాజ్యం. రెండు దేహాలకు ఒకే మనస్సు, ఇది ఇష్టం. ఇరువురు వ్యక్తులు ఒకరిగా ఉంటే ఒకరేం చేస్తున్నారో ఇంకొకరికి మన భాషలో చెప్పాలి అంటే ఆటోమేటిక్గా తెలుస్తుంది. నువ్విక్కడ క్షేమంగా ఉన్నావు, నేనక్కడ క్షేమంగా ఉన్నానా అనే ఆధునికపు పాటలు వింటూ పరమానంద భరితలమైపోయే మనం ఇంతకంటే కూడా అత్యద్భుతమైన ఆలోచనలతో ఉండే తిరుప్పావై పాశురాలను కానీ, ఆముక్తమాల్యద గ్రంథాన్ని కానీ ఒక్క పద్యం చాలు. వింటే శరీరం నిజంగానే హర్షపులకిత గాత్రంతో రోమాంచితమై పరమాత్మానుభవాన్ని మనకు కలిగిస్తుంది. రాయలు స్వయంగా వైష్ణవుడు, స్వామిని సేవించినవాడు. పలుమార్లు తిరుపతికి వెళ్ళి ఉన్నారు, పలుమార్లు రంగనాథుని సేవించి ఉన్నారు, భగవత్ అనుభవాన్ని పొంది ఉన్నారు. కనుకనే గోదాదేవి ఏ విధమైన భక్తి ఆలోచనలతో ఒక్కొక్క పుష్పాన్ని ఎలా అల్లుతూ స్వామి ఆలోచనలతో తన మనస్సును నింపుకున్నదో, ఆ ఒక్కొక్క పుష్పంలో ఒక్కొక్క పద్యంగా చెక్కినటువంటి నైపుణ్యాన్ని ఆముక్తమాల్యదలో మనం చూడవచ్చు. ఏకాదశి నాడు స్వామి సేవలో కైశికి రాగాన్నే వినిపించాలి. నేటికి ఈ ఆచారాన్ని మనం తిరుమలలో గమనించవచ్చు. ఆముక్తమాల్యద అంటే అనేక ధర్మాలతో కూడుకున్న, సంవాదాలతో కూడుకున్న, ఆశ్వాసాలతో కూడుకున్న ప్రబంధమే. కానీ ఆ ప్రబంధంలో ఉండే చిక్కదనం ఎంత అద్భుతంగా ఉంటుందో. గోదాదేవి మూర్తిమత్వం ఎటువంటిది అంటే పుష్పాలను సేకరించే సమయంలో, అలాగే మాలికను సిద్ధం చేసే సమయంలో, తండ్రి గారికి అందించే సమయంలో, తండ్రి గారు ఆ పుష్పమాలికలో ఉన్న బుట్టను శిరస్సు పైన పెట్టుకొని మాలా కైంకర్యం చేసే నిమిత్తమై కోవెలకు వెళ్ళేటటువంటి సమయంలో గోదాదేవి మనస్సు ఎంత రసప్లావితమవుతుందో. ఆలోచనలతో వెళుతున్నాడా, వెళ్ళాడా, అడుగు వెనక్కి వేశాడా, స్వామికి అలంకరించాడా, నేలపైన పెట్టాడా, స్వామికి అలంకరించాడు. పరిపరి విధాలుగా చేసే ఆలోచనలో ఇంట్లో కూర్చున్న గోదాదేవి ఆలయంలో, కోవెలలో, స్వామి గలసీమలో అలంకరింపబడిన ఆ పుష్పమాలికలో ఉండే పుష్పపు ఆలోచనలని తనది కనుక ఆ పుష్పమాలిక తానే అన్న భావన చేస్తుంది. ఇది రాయలవారు ఆముక్తమాల్యదతో గోదాదేవిని మనకు మూర్తి భవించినటువంటి రూపంగా, మూర్తిమత్వం చిత్రపటంగా కట్టిన రూపంగా ఆవిష్కరించిన విధానం. మాలికలో ఉండే పుష్పాలు గోదాదేవి ఆలోచనలు కనుక ఆ మాలిక ఎవరు? గోదాదేవి. మనం కూడా భగవంతుడికి ఒక పుష్పమాలిక సమర్పిస్తున్నామంటే అర్థం అందులో ఉండే ప్రతి పుష్పము మన ఆలోచనలకు ప్రతీక. భౌతికంగా ఈనాటి కాలంలో వివాహ మంటపంలో వధూవరులు మాలికలు మార్చుకుంటూ ఉంటారు. ఒక పుష్పమాలిక చేతబుచ్చుకొని అలా అమ్మాయి మెడలో వేశాడా, అబ్బాయి మెడలో వేసిందా అమ్మాయి అంటే ఆ పుష్పమాలికలో ఉండే ఆలోచనల్ని తన ఆలోచనలు కావాలి, మమైక్యం కావాలి. రెండు దేహాలకు ఒకే మనస్సు, అది ప్రేమ, అది భక్తి.